తెలుగు నీతి కథలు. సినారి కాకి కథ. రామాపురం అనే గ్రామంలో 4 పక్షులు నివసిస్తూ ఉంటాయి. ఒకటి గ్రద్ద, 2 పిచ్చుక, పావురం, కాకి. అయితే గ్రద్ద ఆ ఊరికి పెద్ద మనిషి. ఒకరోజు గ్రద్ద ఇలా చెప్తుంది. 3 రోజుల్లో వర్షం పడబోతుంది. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎవరింట్లో వాళ్ళే ఉండండి. అప్పుడు చిలుక ఇలా అంటుంది. సరే గ్రద్ద గారు, మీరు చెప్పినట్టే చేస్తాం. ఆహారం, ఇల్లు అన్నీ భద్రంగా ఉంచుకుంటాం. జాగ్రత్తగా ఉంటాం అని చెప్పి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతాయి. పిచ్చుక తన ఆహారం, ఇల్లు భద్రంగా ఉంచుకుంటుంది. కానీ మన కాకి మాత్రం ఏమీ ఇల్లు సిద్ధం చేసుకోకుండా, ఆహారం కూడా ఏం తెచ్చుకోకుండా, ఏ వర్షము రాదు, ఏమీ రాదు అనుకుని సైలెంట్గా ఉంటుంది. ఇంతలోనే అర్ధరాత్రి అయ్యేసరికి నల్లటి మబ్బులతో తుఫాను గాలి అయితే వచ్చేస్తుంది. ఇంట్లో చిలుక అయితే తన ఆహారం తింటూ ఎంతో ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది. అలానే మన పావురం కూడా ఎంతో ఆనందంగా తన తిన్నది తినేసి చక్కగా నిద్రపోతుంది. ఇంతలో బయట నుండి కొన్ని శబ్దాలు వస్తాయి. చిలుక, పావురం 2 బయటికి వస్తాయి. పావురం మెల్లగా చిలుక దగ్గరికి అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఇలా అయితే అంటుంది. ఏంటి చిలుక, ఏమైంది? ఎందుకు ఇలా అరుపులు వినిపిస్తున్నాయి? అసలు ఎవరయ్యుంటారు అని అడుగుతుంది. వెంటనే చిలుక, ఏమో పావురం, నాకు తెలీదు. మరి ఎవరు అరుపులు అవి? కొంపదీసి మన కాకివి కాదు కదా అని చూసేలోపే కాకి బోరున ఏడుస్తూ ఉంటుంది. వెంటనే ఏం విషయం కనుక్కోకుండా 2 అక్కడికి వెళ్ళి కాకినైతే చిలుక ఇంటికి తీసుకొస్తాయి. అలా ముగ్గురు కలిసి త్వరగా వర్షంలో తడుచుకుంటూ చిలుక ఇంట్లోకి అయితే ప్రవేశిస్తారు. అప్పుడు చిలుక ఇలా అంటుంది. కాకి, ముందు ఈ ఆహారం తీసుకో, తర్వాత ఏం విషయం మాట్లాడుకుందాం. త్వరగా అయితే ముందు ఈ ఆహారాన్ని అయితే తిను. అలా చిచ్చు కాకి ఆహారాన్ని అయితే తింటుంది. తిన్న తర్వాత ఇలా అంటుంది. నా పిసినారితనం వల్ల నేను గ్రద్దగారి మాట వినకుండా నా ఇంటిని, ఆహారాన్ని రెండింటినీ కోల్పోయాను. నేను ఇప్పటితో మారాలనుకుంటున్నాను. నన్ను క్షమించండి అంటుంది. ఇంతలో చిలుక ఇలా అంటుంది. మనం ఎప్పుడైనా ఎక్కువగా పిసినారితనం చూపించామంటే మనకున్నది తప్పకుండా కోల్పోతాం. నువ్వు ఇప్పటికైనా మారతావు అనుకుంటున్నాను. దయచేసి ఎప్పుడూ పెద్దలు చెప్పిన మాట వినాలి, తెలుసుకో అని చెప్పేసి అన్నీ అయితే ఎంతో ఆనందంగా నివసిస్తూ ఉంటాయి. ఈ కథలో నీతి ఏంటంటే పిసినారితనం కొంతవరకే మంచిది, ఎక్కువ అయితే మనకే చెడు తెస్తుంది. సో మన వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం.